హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఎదురుగా కనిపిస్తోంది కదా, అది పళని సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అండి. మేము బెంగళూరు నుంచి పళని వచ్చున్నాము, స్వామి దర్శనం కోసం వచ్చాము. ఇప్పుడు నేరుగా అయితే రూమ్ కోసం వెళ్తున్నాము. రూమ్కి వెళ్ళిన తర్వాత అంటే దర్శనం అయితే నైట్కి అయితే లేదు. రూమ్కి వెళ్ళిన తర్వాత ఆ కొండ దగ్గరికి వెళ్ళి అన్నీ చూసుకొని వస్తామన్నమాట. ఇదే మేము దిగిన రూమ్ అన్నమాట. ఇది టెంపుల్కి చాలా దగ్గర. ఇక్కడ నుంచి చూస్తే టెంపుల్ పైన టెంపుల్ అండ్ అలాగే ట్రైన్ వే ఉంటుంది, అది కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడైతే మేము టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము. చిన్నగా షాపింగ్ అంటే టైం ఉంది కాబట్టి షాపింగ్ అది చేసుకొని అక్కడ ఎలా వెళ్ళాలి, దర్శనానికి ఏంటి అదంతా కనుక్కొని వద్దామని వెళ్తున్నాం అన్నమాట. ఇక్కడ ఏంటంటే టెంపుల్ పైకి వెళ్ళడానికి 4 దారులు ఉంటాయి. ఒకటి ఎలిఫెంట్ దారి ఒకటి ఉంటుంది, మెట్ల దారి ఒకటి ఉంటుంది, అలాగే రోప్ వే ఉంటుంది, ట్రైన్ వే ఉంటుంది అనమాట. ట్రైన్ ఒకటి ఉంటుంది. వీటికి ట్రైన్కి రోప్ వేకి టికెట్లు తీసుకొని వెళ్ళాలి. అలాగే మనం మెట్ల దారిలో వెళ్తే కూడా చెకింగ్ అయితే ఉంటుంది. ప్రతిదీ 4,000 మనకి చెకింగ్ ఉంటుంది. ఇప్పుడు రోప్ వేలో అయితే 50 రూపీస్ పర్ పర్సన్కి. ట్రైన్ వేకి ఎంత అనేది నాకు తెలియదు ట్రైన్లో వెళ్ళే వాళ్ళకి, ఎందుకంటే మాకు ట్రైన్లో వెళ్ళాలని అంటే వెళ్ళేటప్పుడు ట్రైన్లో, వచ్చేటప్పుడు రోప్ వేలో 2 ఎక్స్పీరియన్స్ చేద్దామని అనుకున్నాము. కాకపోతే మాకు కొంచెం ట్రైన్ వెళ్ళేది అది స్ట్రైట్గా వెళ్తుంది, చాలా భయం అనిపించింది. కొండపైకి ట్రైన్ వెళ్ళడం అంటే చాలా భయం వేసిందండి. మేము ముందుగానే చూసాము దాన్ని, అందుకని అది క్యాన్సిల్ చేసుకుని మేము రోప్ వేలో వెళ్ళాలని నిర్ణయించుకున్నాము. సో 4,000 దేంట్లో వెళ్ళినా కానీ మనకి చెకింగ్ అయితే ఉంటుంది. ఫోన్ నాట్ అలౌడ్. టెంపుల్ పైన కనీసం అక్కడ బయట పక్క షూట్ చేసుకోవడానికి కూడా అవకాశం అయితే లేదంట, చాలా స్ట్రిక్ట్గా ఉంది. మెట్ల దారిలో కూడా మనకి వెళ్ళేటప్పుడు చాలా స్ట్రిక్ట్గా చెక్ చేసి మరీ పంపిస్తున్నారు. ఇక్కడ జనం అంతా క్యూలో ఉన్నారు కదండి, అది స్టేషన్ అన్నమాట. ట్రైన్ వెళ్ళే స్టేషను, అంటే ట్రైన్లో వెళ్ళడానికి కూర్చోవాలన్నమాట. అక్కడ కూర్చొని టికెట్స్ తీసుకుని కొంతమంది 2 బోగీలు ఉంటాయి, కొంచెం మందినే పంపిస్తూ ఉంటారు. మళ్ళీ ఒకటి వెళ్తుంది, ఒకటి వస్తుంది. అలా వెళ్తూ వచ్చేటప్పటికి చాలా లేటు, టైం 2 అవర్స్ 3 అవర్స్ పడుతుందంట. దేనికైనా రోప్ వేకి కానీ ట్రైన్కి కానీ దేనికైనా అంతే టైం పడుతుంది. మెట్ల దారిలో అయితే త్వరగా వెళ్ళి త్వరగా వచ్చేయచ్చు, అంటే ఎక్కువ టైం పట్టదు, ఒక 15-20 మినిట్స్ పడుతుంది. మేము వచ్చేటప్పుడు దిగి మెట్ల దారిలోనే వచ్చాము, అందుకని ఎక్కువ టైం అయితే పట్టలేదు. ఇంకపోతే ఇక్కడ మేము ఒక వెహికల్లో వెళ్తూ ఉన్నాం కదా, ఇది బ్యాటరీ కార్ అన్నమాట. ఈ గిరివాలం అంటే ఈ గిరివాలం పాత్ మొత్తం ఈ టెంపుల్ కొండ ఉంది కదా, ఆ కొండ చుట్టూ దారి ఉంటుందన్నమాట. ఈ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క వే ఉంటుంది, అంటే మెట్ల దారి ఒక దగ్గర ఉంటుంది. స్టేషన్ ఇప్పుడు మనం దాటి వచ్చాం కదా, అది ట్రైన్ వే అన్నమాట. ఇప్పుడు రోప్ వే వస్తుంది. అట్లా 4 దారులు ఉంటాయి. ఈ 4 దారులకి కలుపుతూ భక్తులు వెళ్ళేదానికోసం అనేసి బ్యాటరీ కార్ని అంటే వీటిని నడుపుతారనమాట. ఇది ఫ్రీ బస్సు, ఫ్రీగా వెళ్ళొచ్చు. ఇది టెంపుల్ చుట్టూ తిరుగుతుంది, ఎక్కడ కావాలంటే అక్కడ డ్రాప్ చేసి వస్తుంది. అంటే మనం భక్తులు ట్రైన్లో వెళ్ళేవాళ్ళు లేదా రోప్లో వేలో వెళ్ళేవాళ్ళు వెళ్తారు కదా, అలా ఇది డ్రాప్ చేసి వెళ్తూ ఉంటుందన్నమాట. మళ్ళీ రిటర్న్లో మేమేం చేసామంటే మొత్తం చెక్ చేసుకోవడానికి కోసం ఇది ఎక్కి తిరుగుతున్నాము. ఇప్పుడు నడిచి కూడా వెళ్ళొచ్చు. కాకపోతే ఈ గిరివాలం చుట్టూ కూడా చిన్న టెంపుళ్ళు చాలా ఉంటాయి, అడుగడుగున ఉంటాయి. నడుచుకుంటూ చూస్తూ రావచ్చు. కాకపోతే మాకు చిన్న బాబు ఉన్నాడు కాబట్టి మేము దీంట్లో ఈ కార్లో బయలుదేరామన్నమాట. చాలామంది భక్తులు వీటిల్లోనే తిరుగుతూ ఉంటారు. మేము ఎక్కిన దాంట్లో అయితే జనం ఎక్కువ లేరు, మేమే ఉన్నాము. అప్పటికి చాలామంది దిగేశారనమాట. అంటే స్టేషన్ దగ్గర కొంతమంది, అంటే ఇక్కడ గేట్ 1 గేట్ 2 అలా ఉంటాయి, వాటి దగ్గర దిగేసి వెళ్ళిపోయారు. మేము రిటర్న్లో మళ్ళీ మనం రిటర్న్ వెళ్ళాలి అనుకుంటే రిటర్న్ వచ్చే వాటిని ఆపి మనం ఎక్కొచ్చు, జనం లేకపోతే. ఎప్పుడు మామూలుగా ఫుల్గా ఉంటారు. ఇప్పుడు కూడా ఇది నైట్ దాదాపు 8 అయింది కాబట్టి కొంచెం జనం, చలి కోసం జనం ఎక్కువ లేరు, చలి వల్ల. మార్నింగ్ అయితే ఫుల్ ఉంటారు, మనకి నడవడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది, అంతమంది జనం వస్తారు. ఇంకా వీకెండ్ అయితే చెప్పక్కర్లేదు.
అంతమంది చూశారు కదా, ఇక్కడ అంతా చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయన్నమాట. అవన్నీ చూసుకొని ఎలా వెళ్ళాలి, దేనికి వెళ్ళాలి, ఎంతెంత, ఎప్పుడు రావాలి, ఇవన్నీ టైమింగ్స్ అంతా కనుక్కొని వెళ్దామని వచ్చాము. మేము రోప్వేలో వెళ్ళాలనుకున్నాము. ఏదైనా రోప్వే కానీ ట్రైన్లో కానీ 7కి స్టార్ట్ అవుతాయంట. 7కి స్టార్ట్ అవుతాయి అంటే మనం దానికి ముందే వచ్చి క్యూలో ఉండాల్సి ఉంటుంది. దాదాపు ఒక్కొక్కరికి చీకట్లో కనిపిస్తుందండి రోప్వే అది. అక్కడ మేము ఆగాము కానీ అంత జూమ్ సరిపోలేదు, కనిపించలేదు. రోప్వే కానీ లేదా ట్రైన్ కానీ ఏదైనా ఈ రెండిట్లో మనకి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఎవరైనా ఇక్కడికి వచ్చినప్పుడు ఇట్లా వెళ్ళాలనుకున్నప్పుడు, కొండపైకి వెళ్ళాలంటే మెట్ల దారి కాకుండా ఈ వేలో వెళ్ళాలి, ఎక్స్పీరియన్స్ చేయాలి అని అనుకునేవాళ్ళు చీకటితో అంటే 5-5:30 కల్లా వచ్చి ఇక్కడ ఉన్నారు అంటే దాదాపు 7-7:30 కల్లా మీరు కొండ మీద ఉండి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. సో నా సజెషన్ అయితే మాత్రం మీరు ఎర్లీ మార్నింగ్ వచ్చి క్యూలో కూర్చుని టికెట్లు తీసుకొని చాలాసేపు వెయిట్ చేయాల్సి ఉంటుందండి. అంటే ఇప్పుడు రోప్వే అయితే 4 వెళ్తాయి, 4 వస్తాయి. ఒక్కొక్క దాంట్లో 4 కూర్చుంటారనమాట. కాబట్టి జనాన్ని ఎక్కువ తీసుకువెళ్ళలేవు కాబట్టి ఎక్కువ టైం పడుతుంది మనకి. సో ఎర్లీ మార్నింగ్ వచ్చి టికెట్ తీసుకుని తొందరగా వెళ్ళాలి. మేము 5:30కి అలా వచ్చాము. 6కి ఇక్కడికి వచ్చాము. అంటే ½ అన్ అవర్ రూమ్ దగ్గర నుంచి ఇక్కడికి రావడానికి. 6కి వచ్చి టికెట్స్ తీసుకుంటే మేము కొండపైకి వెళ్ళేటప్పటికి 9-9:30 అయింది. స్వామి దర్శనం చేసుకుని బయటకు వచ్చేటప్పటికి దాదాపు 10:30 పైన అయిపోయిందనమాట. సో ఎక్కువ టైం సేవ్ చేసుకోవాలి, త్వరగా దర్శనం అవ్వాలంటే ఎర్లీ మార్నింగ్ రావాలి. కానీ మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది. రోప్వేలో వెళ్ళాము. ట్రైన్ అయితే నాకు చూడగానే భయం వేసిందండి, స్ట్రైట్గా వెళ్తుంది అది. అందుకని మేము సెలెక్ట్ చేసుకోలేదు, వద్దనుకున్నాము, చిన్నపిల్లోడు ఉన్నాడనేసి. అయితే ఆ కొండ మొత్తం వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానివ్వండి మొత్తం పీకాక్స్ ఉన్నాయండి. ఎక్కడ చూసినా పీకాక్స్. ఆ పీకాక్స్ ధ్వనితోటి కొండ మొత్తం ఒక పవిత్రమైన ప్లేసు. అంత అద్భుతంగా అనిపించిందంటే మాకు చాలా బాగుంది నిజంగా. స్వామివారు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్, సుబ్రహ్మణ్య స్వామికి ఇంపార్టెంట్ పీకాక్ కదా వాహనం, ఆయన వాహనము. కొండ మొత్తం పీకాక్సే ఉన్నాయండి, అరుస్తూ పెద్ద పెద్ద చప్పుళ్ళు చేస్తూ. చాలా మంచి ఎక్స్పీరియన్స్ మాకైతే. స్వామి దర్శనం చేసుకొని ఇంకా మధ్యాహ్నం నుంచి బయలుదేరాలి కాబట్టి మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళడం కోసం ప్రిపేర్ అయ్యాము. ఇప్పుడైతే నైటు ఇదంతా చుట్టి, ఈ పాత అంతా చుట్టి అంటే షాపింగ్ కోసం వచ్చాము, చిన్న చిన్నవి ఏమైనా తీసుకుందామని. పైన అయితే ప్రసాదాలన్నీ పైన అమ్ముతారు, కింద విభూది చందనం ఇలాంటివన్నీ కింద అమ్ముతారు. ప్రసాదం పైన అమ్ముతారు, తీసుకోవచ్చు. మనకి పంచామృతం ఒక బాక్సులో ఇస్తారు, లడ్డు ఉంటుంది, పులిహార, ఇంకా చాలా ఉంటాయి, మురుకులు ఉంటాయి, అన్నీ అమ్ముతారనమాట. మనకి ఏది కావాలో అది తీసుకోవచ్చు. ఒక అంటే యాత్రలో ఒక భాగంగా ఈ పళని టెంపుల్ని పెట్టుకోవచ్చు. చాలా పవిత్రమైంది, అలాగే చాలా ఫేమస్ కూడా. ఏదన్నా అనుకున్నవి అలాగే సుబ్రహ్మణ్య స్వామి చేస్తాడనే ఒక నమ్మకం కూడా ఉంది. ఎంతోమంది భక్తులు ఇక్కడికి వస్తూ పోతూ ఉన్నారనమాట. ఎప్పుడో అనుకున్నాను ఎప్పటికైనా వెళ్ళాలి అనేసి, అనుకోకుండా కుదిరింది, వెళ్ళొచ్చాము. కాకపోతే కొండని, ఆ స్వామివారిని అంతా నేను షూట్ చేసి కానీ లేదా అది పైన ఎలా ఉంటుంది అనేది కూడా చూపించడానికి ఛాన్స్ లేదు, కిందే మనకు కట్ చేసేస్తారు. ఒకవేళ పొరపాటున నడిచే దారిలో తీసుకెళ్తే కూడా అక్కడ కౌంటర్లు ఉంటాయి, అక్కడ మనం ఇచ్చేసేసేయాలి. అంటే రిపోర్ట్ అంటే మన ఫోన్ అక్కడే సబ్మిట్ చేసేయాల్సి ఉంటుంది. సో మనం తీసుకొని వెళ్ళలేము. వీడియో అయితే చివరి వరకు చూస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చాలా ప్లెజెంట్గా నైట్ వ్యూ చాలా బాగుందండి. పెద్ద పెద్ద షాపులు ఉన్నాయి. వచ్చిన వాళ్ళంతా ఏదో ఒకటి అంటే ఒక పుణ్యక్షేత్రానికి వచ్చినప్పుడు కొనుక్కొని వెళ్తూ ఉంటారు కదా, అలా మేము కూడా ఏదో కొంచెం కొంచెం తీసుకొని వచ్చాము. ఇక్కడ ఇప్పుడు వెళ్తున్నాయి కదా వెహికల్స్, ఇవి నాకు చాలా బ్యాటరీ కార్స్ చాలా బాగున్నాయండి. భక్తులకి బాగా ఉపయోగపడేలాగా హెల్ప్ఫుల్గా ఉన్నాయి. ఫ్రీ బస్సులు అన్నమాట. వీడియో అయితే చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్.
నైట్కి నేను మొత్తం నడిచేసి వచ్చేస్తాను. నాకు వద్దులే నాన్న. ఎక్కడ నాన్న ఎక్కడ స్వీటీ పట్టుకో ఉండు ఇక్కడే ఉంది. ఏమైంది? అవునా? ఏం కాదులే.